రోజు అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, వర్డ్ టు వర్డ్, పిన్ టు పిన్ వివరించారు. అడగాల్సిందంతా అడిగేశారు. తనను అడ్డుకున్న వాళ్లను కడిగేశారు. తెలంగాణ ఎందుకు కావాలో, ఎలాంటి తెలంగాణ కావాలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. When I was cut into 3 pieces, one piece was thrown in Maharashtra, one piece was thrown in Karnataka, one piece was again merged with Andhra Pradesh. Now again, if somebody comes and wants to cut me into more pieces, where will I go? How will I get justice? మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ సర్కార్కు సర్వాధికారాలు ఉండాలన్నారు. గవర్నర్ చేతికి పవరిస్తే ఢిల్లీ సీఎం పరిస్థితే హైదరాబాద్లో ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి తాము వ్యతిరేకమన్నారు. తమ పార్టీ సవరణల్ని పరిగణలోకి తీసుకుంటే బిల్లుకు మద్దతిస్తామన్నారు. Not with as a joint capital, not with a joint governor. No, not with a joint high court, not with a joint governor or the law and order being in the hands of the governor. I am worried, I am concerned. Law and order will be in the hands of the governor. What if, God forbid, some communal forces come in power in Delhi? విభజన ఆట ముగియలేదంటూ తరచూ స్టేట్మెంట్స్ ఇస్తున్న సీఎం కిరణ్ కు చురకలంటించారు అక్బరుద్దీన్. కిరణ్ కిరికిరి భాషకు క్రికెట్ భాషలోనే ఆన్సర్ ఇచ్చారు. బౌన్సర్ వేశారు అక్బర్. Creation of Telangana or keeping the state of Andhra Pradesh united is not a ball and a bat game. Is not a ball and a bat game. It is not a game. Creation of Telangana is not a game. Or keeping the state united is not a game. Commentators don't win matches. Only players win matches. హైదరాబాద్ పై కేంద్రం పెత్తనాన్ని ఒప్పుకోవమన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరారు. మైనార్టీ ఉప ప్రణాళిక అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అక్బర్ అసెంబ్లీలో ఆకట్టుకునే ప్రసంగం చేశారు.